హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్డ్. ఈరోజు నేను మీ ముందుకి ఒక బల్క్ ఆర్డర్తో వచ్చేసానండి. ఇది నాకు ఫస్ట్ టైం వచ్చిన బల్క్ ఆర్డర్ కాదండి. అంటే ముందు కూడా బల్క్ ఆర్డర్స్ వచ్చాయి, కాకపోతే ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ అయితే నాకు రాలేదు. ఈ శారీస్ మీద మనం ఎంబ్రాయిడరీ అనేది వేయాలండి. ఇవండి టోటల్ శారీస్. అంటే బల్క్ ఆర్డర్ అని ఎందుకు చెప్తున్నానంటే, నార్మల్గా చెప్తే మీరు నమ్మకపోవచ్చు, కాబట్టి నేను టోటల్ పీసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నానండి. ఇవి ఒక 10 శారీస్ అండ్ ఇవి ఒక 10 శారీస్. ఈ శారీస్ అన్నీ కూడా ఏంటంటే పండగ సందర్భంగాన హాస్పిటల్లోని ఒక డాక్టర్ ఏమో తన వర్కర్స్కి ఇవ్వడానికని చెప్పి ఈ శారీస్ అని తీసారండి. వీటి మీద పేర్లు అనేవి ఎంబ్రాయిడరీ చేయడానికి మనకి ఇచ్చారండి. సో ఈ శారీస్ అన్నిటికీ కూడా మనం వీటిపైన పేరు అనేది వేస్తామండి, ఎంబ్రాయిడరీ చేస్తాను. మీరు నేమ్ అనేది డిజైనింగ్ చేసుకోకుండానే ఏ విధంగా అని ఎంబ్రాయిడరీ వేయచ్చో కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోని ఈజీగాను నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయొచ్చు, నాకు తెలిసినంత వరకు క్లారిఫై చేస్తానండి. మేము శారీస్ బల్క్ ఆర్డర్సే కాదండి, బ్లౌజ్ అయినా లేదా టీ షర్ట్స్ మీద లోగోస్ వేయడం కానీ, షర్ట్స్ మీద లోగోస్ కానీ, ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద కావాలంటే అంటే మీరు జాకెట్స్ కానీ లేదంటే ష్రగ్స్ కానీ హుడీస్ కానీ టీ షర్ట్స్ కానీ దేని మీదైనా సరే లోగో వేస్తామండి. లోగో ఎంబ్రాయిడరీ చేస్తాము, ఇలా టెక్స్ట్ ఎంబ్రాయిడరీస్ చేస్తాము అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తాము. మీకు ఏ విధమైన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కావాలన్నా మేము చేస్తామండి. మా దగ్గర నార్మల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఒకటే అవైలబుల్గా ఉందండి ప్రెసెంట్. ఇప్పుడు ఈ శారీస్కి నేను టెక్స్ట్ ఎంబ్రాయిడరీ ఏ విధంగా చేస్తాననేది మీకు చూపిస్తానండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఈ శారీ అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారండి. ఇది జార్జెట్ టైప్ శారీ వస్తుందండి, జార్జెట్ ఫ్యాబ్రిక్, పర్పుల్ కలర్ శారీ అండ్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చేసింది. పైన వైపు ఎల్లో కలర్ అండ్ కింద కూడా ఎల్లో కలర్ వస్తుంది. మీకు శారీ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ కలర్లో ఉందండి. ఇక్కడ మనం ఎల్లో కలర్ మీద ఎంబ్రాయిడరీ వేస్తామండి. టెక్స్ట్ 5 ఇంచ్ దగ్గర, బ్లౌజ్ కూడా మీకు ఎల్లోయే వస్తుంది. ఇది ఓవరాల్ శారీ అండి. ఇప్పుడు ఎల్లో మీద ఏంటంటే శారీ కలర్ ఎంబ్రాయిడరీ మనం వేయాల్సి ఉంటుంది. ఆ టెక్స్ట్ ఎంబ్రాయిడరీ అనేది ఎలా వేస్తామో మీకు నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తానండి. ఈ టెక్స్ట్ ఎంబ్రాయిడరీ చేయడానికి మీరు సాఫ్ట్వేర్ అనేది అవసరం లేదండి. డైరెక్ట్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ యూస్ చేసి, మిషన్ యూస్ చేసి మనం టెక్స్ట్ ఎంబ్రాయిడరీ అనేది వేయొచ్చు. అది ఏ విధంగా వేస్తామో మీకు క్లియర్గా నేను చూపిస్తాను. చూసారు కదండి, నేను శారీని అయితే ఫ్రేమ్కి సెట్ చేసేసుకున్నాను. మీరు చూసినట్టయితే ఇది పళ్ళు వైపు అండి. పళ్ళు సైడ్ ఇటువైపు పెట్టుకున్నాను. ఇది చిన్నంచి వస్తుంది కదా, అటు సైడ్ కాకుండా మనం పెద్దంచి ఏదైతే వస్తుందో అంటే బయటకి ఏదైతే బయటంచి కనిపిస్తుందో ఫోల్డ్ చేసిన తర్వాత ఆ పార్ట్ పెట్టుకున్నాను. మనకి ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్ ఇక్కడ పడుతుంది. ఈ ప్లేస్లో మనం టెక్స్ట్ అనేది వేస్తామండి. ఈ విధంగా ఫ్రేమ్కి సెట్ చేసుకున్న తర్వాత మనం శారీ మ్యాచింగ్ కలర్ అనేది థ్రెడ్ మార్చుకుంటామండి. మనకి శారీ మ్యాచింగ్ కలర్ అయితే ఇదండి, పర్పుల్ కలర్. సేమ్ కలర్ నేను తీసుకున్నాను. ఇది మనకి ఏ నీడిల్లో కావాలంటే ఆ నీడిల్లోని థ్రెడ్ అనేది చేంజ్ చేసుకుంటాము. ఈ థ్రెడ్ వచ్చేసి ఎల్లో మీద పడుతుంది కాబట్టి మనకి కాంట్రాస్ట్ మీద చాలా బ్రైట్గా టెక్స్ట్ అనేది కనిపిస్తుంది, హైలైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ థ్రెడ్ని చేంజ్ చేసుకోండి. మనం నీడిల్ అయితే చేంజ్ చేసుకున్నామండి. ఇప్పుడు స్క్రీన్లోనే టెక్స్ట్ అనేది ఎలా పెట్టి ఆపరేట్ చేస్తామో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ పేజ్ అండి. ఫస్ట్ పేజ్ చూసారు కదా, ఫస్ట్ పేజ్లోని మీకు ఇక్కడ డిజైన్ ఏదైతే ఉంటుందో మనం ఇక్కడ కదా సెలెక్ట్ చేసుకుంటాం. అది కాకుండా ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, అక్కడ ఈ 4 ఆప్షన్స్లోని ఇక్కడ మీకు ఆల్ఫాబెట్స్ అనేవి కనిపిస్తాయండి. ABCD అని కనిపిస్తుంది కదా, ఆ ఐకాన్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు అక్కడ బ్లాక్ బోర్డ్ లాగా ఒక బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది, బ్లాక్ స్క్రీన్. అండ్ తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి మీకు అవైలబుల్గా కనిపిస్తాయండి. మీరు ఒక్కొక్కటి చూసినట్టయితే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి టెక్స్ట్ రాయడానికండి. ఇది ఫాంట్ సెలెక్షన్ చేసుకుంటాము. ఇది స్టిచెస్ అనమాట. ఇది మీరు కలర్ చేంజింగ్ అది వాడుకోవచ్చు. ఇది మీరు ఒక్కొక్క లెటర్ ఒక్కొక్కలా పెట్టుకోవడానికి అనమాట. యారోస్ మనం చేసిన డిజైన్ని సేవ్ చేసుకోవడానికి ఇది సేవ్ బటన్. అండ్ డిజైన్ జూమ్ ఇన్, జూమ్ అవుట్,
ఇది రేషియోలోని ఈక్వల్ రేషియోలోని మనం డిజైన్ని చూస్తామండి. అలాగా 1:1. ఇదేమొచ్చి మనకి స్క్రీన్ ఏదైతే ఉందో అందులోని ఫిట్ అయ్యేలాగా మన డిజైన్ కనిపించేలాగా ఉండాలంటే ఈ మిర్రర్ నొక్కుతామండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే టెక్స్ట్ ఉందో అది స్ట్రైట్ లైన్లో రావాలంటే మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా ఈ విధంగా కర్వ్ షేప్లో కనిపించాలంటే ఇది పెట్టుకుంటాం. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది ఈ కర్వ్లో కనిపిస్తుంది. ఇలా కర్వ్ పెట్టేసరికి ఏమవుతుందంటే ఆ కర్వ్ ఎలా ఉందనుకోండి ఇలా దగ్గరికి వస్తుంది అనమాట కర్వ్. ఆ విధంగా ఇది వస్తుంది. ఇది కర్వ్. ఇలా ఉన్న కర్వ్ని కాస్త సాగదీయడానికి ఇది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఇలాగ ఉంటుంది కదండి, అది ఇలా బైండ్ చేయడానికి ఇది. టెక్స్ట్ స్పేసింగ్ పెంచడానికి, ఇది తగ్గించడానికి, ఇదేమో ఫాంట్ సైజ్ పెంచడానికి తగ్గించడానికి, అంటే ఇదేమో పొడుగు పెంచడానికి పొడుగు తగ్గించడానికి, ఇదేమో రివర్స్ చేయడానికి అనమాట. లెఫ్ట్ది రైట్కి ఉల్టా తిరుగుతుంది, ఇదేమో పైది కిందకి అలా ఫ్లిప్ అవుతుంది. ఉన్న టెక్స్ట్ని కొంచెం రొటేట్ చేసుకోవడానికి ఈ ఐకాన్. ఇదండి మొత్తం ఐకాన్స్ అవి. మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే మనకి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇవన్నీ మనకి ఇచ్చిన ఫాంట్స్ అండి. ఫాంట్స్లో మనం ఏదో ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. నేను ఫస్ట్ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైటింగ్ సింబల్ ఉంది కదండి, పేపర్ పెన్ లాగా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్ అంటే మొబైల్కి టైప్ చేసినప్పుడు ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఇక్కడ మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ. అంటే ఇప్పుడు ఇది స్మాల్ లెటర్స్లోని సెలెక్ట్ అయ్యి ఉన్నాయి, అంటే ఏ స్మాల్ ఏ సెలెక్ట్ చేసింది. ఇది ఒకసారి ట్యాప్ చేసినట్టయితే క్యాపిటల్ ఏదైతే బ్లూ వస్తుంది, అంటే బ్లూ ఏదైతే ఉందో అక్కడ అది సెలెక్ట్ అయి ఉన్నట్టు. ఇప్పుడు క్యాప్స్ లాక్ ఆన్ చేసినట్టు అనమాట. మనం క్యాపిటల్ లెటర్స్ వచ్చేసి చూసారా ఏ. ఇప్పుడు మనం ఏ నేమ్ అయితే కావాలో అది మనం టైప్ చేసుకుంటాము. నేనైతే ఇప్పుడు మనం టైప్ చేసిన నేమ్ ఇక్కడ వస్తుందండి. నేను అంజలి బొటేక్ అని టైప్ చేశాను. చూసారా, ఈ విధంగా మనం టైప్ చేసుకుంటాం. మనకి ఇప్పుడు ఏమేమైతే కావాలో అది టైప్ చేసుకుంటామండి. మనకు కావాల్సిన నేమ్ ఇక్కడ మనం టైప్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ క్యాప్స్లో కౌంట్ చేసుకున్నాం, మీ ఇష్టం. ఫస్ట్ లెటర్ క్యాప్స్లో పెట్టడం కావాలంటే మళ్ళీ స్మాల్ తీసుకున్నాను, సింప్లీ స్టిచ్ అని టైప్ చేస్తున్నాను. ఇది వచ్చే స్పేస్ బటన్ అండి, స్పేస్ నొక్కుతాము. తర్వాత మళ్ళీ క్యాపిటల్ లెటర్ తీసుకుంటున్నాను నేను. మీకు ఫాంట్ అనేది ఏ విధంగా కావాలంటే ఆ విధంగా టైప్ చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా సింప్లీ స్టిచ్డ్ అండ్ టెక్స్ట్ అండ్ రెడీ అయిపోయింది. ఇక్కడ టిక్ మార్క్ కొడితే మనకి ఓకే అయిపోతుంది అనమాట. ఇక్కడ బ్లాక్ స్క్రీన్ ఏదైతే చూపించారో దాని మీద మనకి సింప్లీ స్టిచ్ అని వచ్చింది చూసారా. ఇప్పుడుది మనకి సరిగ్గా కనిపించట్లేదు, అంటే యారో మూవ్ చేసుకొని వెళ్తే మనకు అప్పుడు కనిపిస్తుంది అనమాట. చూసారా, ఇలా మెల్లిగా నొక్కుంటూ ఉంటే మనకు కనిపిస్తుంది. అలా కాకుండా ఇక్కడ మనం జూమ్ అవుట్ చేసాము. మనకు జూమ్ ఇన్ మోడ్లో చూపించింది దూరంగా, అంటే పెద్దగా కనిపిస్తుంది కదా. ఇది ఇక్కడ మిర్రర్ మైనస్ ఉంది కదా, అది నొక్కాను కాబట్టి మనకి కొంచెం చిన్నగా చూపిస్తుంది. ప్లస్ నొక్కితే మళ్ళీ మనకి పెద్ద సైజ్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ 1:1 ప్రెస్ చేశాను, అది ఈక్వల్ ప్రపోర్షన్లోనే ఉంది. నెక్స్ట్ ఇది నొక్కుతున్నాను, మిర్రర్ ఉన్నది కదా స్క్వేర్తోని, అది ఇప్పుడు స్క్రీన్కి సరిపడా ఉండేలాగా మనకు చూపిస్తుంది చూసారా. ఇప్పుడు నెక్స్ట్ మీకు చార్ట్ డెన్సిటీ డైలాగ్ అని ఉంది కదండి, అంటే ఇది సెలెక్ట్ అయ్యి ఉంటే ఏంటంటే మనకి ఈ విధంగా టెక్స్ట్ మనకి ఇలా పడుతుంది అనమాట. అవుట్లైనింగ్ ఎలా ఉండి మధ్యలోని గ్యాప్ అనేది వస్తుంది, ఆ విధంగా మనకు టెక్స్ట్ పడుతుంది. అది కాకుండా ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఆ లెటర్ అనేది మొత్తం ఫిల్ అయ్యి ఉంది చూసారా. స్టిచ్ ఈ విధంగా మనకి స్టిచ్ పడుతుంది, అంటే ముద్దగా పడుతుంది. ఇది మళ్ళీ ట్యాప్ చేస్తే నార్మల్ వస్తుంది, అంటే ఇక్కడ ఎలా కనిపిస్తుంది చూసారా, అవుట్లైన్ ఉండి మధ్యలో ఖాళీ ఉంది కదా, ఆ విధంగా పడుతుంది. మనకు ఫుల్గా కావాలి కాబట్టి
ఫుల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా అవుతుంది. తర్వాత క్లోజ్ చేసుకుంటాము. క్లోజ్ చేసుకున్న తర్వాత మనకు కలర్స్ కావాలంటే ఇక్కడ అంటే మనకి అన్నీ ఒకే కలర్ కాదనుకోండి, ఒక లెటర్ ఉండి మిగతా వేరే కలర్స్ కావాలనుకుంటే మీరు కలరింగ్ అది కూడా మార్చుకోవచ్చు అనమాట. ఏ ఆల్ఫాబెట్ మారాలని మనం ఇలా నొక్కుతూ ఉంటే ఒక్కొక్క దగ్గరికి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చెప్పాను కదండి, స్పేసింగ్. ఇది నొక్కితే మనకి లెటర్కి స్పేస్ పెరుగుతూ వస్తుంది. ఇది నొక్కితే మీకు ఒక్కొక్క లెటర్కి మధ్య స్పేస్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, మళ్ళీ మనం నార్మల్కి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూపిస్తాను మీకు. స్ట్రైట్ లైన్లో ఉంది కదా, ఇది ఒకసారి మీరు ప్రెస్ చేసినట్టయితే కొంచెం బండ్ అయింది చూసారా. మళ్ళీ స్ట్రైట్ పెట్టేసుకుందాము. మీకు ఇలాగా ఒకసారి అన్న ఇలా స్ట్రైట్ వచ్చింది. ఇంకా బెండ్ చేశాను. మీరు ఎలాగన్నీ చేంజ్ చేసుకొని చూడొచ్చండి. ఇది ఉల్టా మారుతుంది. చూసారు, తిరిగేసి వచ్చాయి లెటర్స్. వై మారింది, వై సెలెక్ట్ చేస్తుంది కదా. ఇప్పుడు ఇది మీరు రొటేట్ చేస్తుంది, నొక్కుతూ ఉంటే మీ టెక్స్ట్ అనేది మెల్లిగా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇన్క్లైనర్గా అంటే స్ట్రైట్గా ఉంది కదా, ఇది మళ్ళీ ఇలా మార్చేసుకుందాము. చూసారా, కర్వ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. థిన్ స్క్రీన్ చూపించమంటే ఇది కర్వ్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ప్రెస్ చేసుకుంటాం. కొంచెం బండ్ అయింది చూసారా. ఇది నేను ప్రెస్ చేశాను కాబట్టి ఇది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇది సాగదీయాలి, కొంచెం స్ట్రెచ్ అవ్వాలన్నమాట. కొంచెం ఓపెన్ అయింది చూసారా, రొటేట్ అవుతుంది. ఇది అయితే ఇది ప్రెస్ చేసుకుంటే మీ టెక్స్ట్ అనేది రొటేట్ అవుతుంది. మీరు వై దగ్గర సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి మీకు వై ఒకటే అవుతుంది. సెంటర్లో సెలెక్ట్ చేసి ఉంటే మొత్తం అంతా మనకు అవుతుంది అన్నమాట. ఈ విధంగా టెక్స్ట్ అనేది మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనేది ఆప్షన్ ఉంది కదండి, ఇది ప్రెస్ చేసుకుంటాము. సేవ్ అనే ఆప్షన్ ప్రెస్ చేసుకొని మనకి నేమ్ ఏది కావాలంటే అది పెట్టి సేవ్ చేసుకుంటాము. ఓకే, ఎస్ఎస్ అని పెట్టాను నేను. ఇలా నేమ్ ఇచ్చేసుకొని సేవ్ బటన్ నొక్కేస్తే ఇది మనకి మన డిజైన్ స్క్రీన్ ఏదైతే ఉందో అక్కడ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోతాము. ఆర్ యూ ష్యూర్, క్విట్ అంటే టిక్ మార్క్ కొట్టండి, ఓకే అయిపోతుంది. ఇప్పుడు చూసారా, ఇక్కడ మన డిజైన్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ మనకి డిజైన్ అనేది యాడ్ అయిపోయిందండి. చూసారా, ఈ విధంగా సెలెక్ట్ అయింది కాబట్టి ఈ విధంగా మనకి డిజైన్ అనేది వచ్చేసింది. మనకి అది ఫాంట్ అండ్ టెక్స్ట్ అనేది ఎలా పడుతుందో చూడాలనుకుంటే మీరు డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద కాకుండా ఒక శాంపిల్ రఫ్ క్లాత్ పెట్టుకొని దాని మీద వేసి చూసి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకోవచ్చండి. ఈ విధంగా మనం టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు నాకు దీని మీద కావాల్సిన టెక్స్ట్ వచ్చేసి ఇదండి, చోకకూల అక్కునాయుడు నేమ్ అనేది నాకు కావాలి, సన్ ఆఫ్ కృష్ణమ్మ. ఇది నేను వచ్చేసి శారీ మీద టైప్ చేసి వేయాలన్నమాట. ఇది నేను డిజైన్ చేసి ఆల్రెడీ సేవ్ చేసి ఉంచానండి. సో ఇప్పుడు ఈ డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెకండ్ పేజ్ కలర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. కలర్ వచ్చేసి నేను 9th నీడిల్లో పెట్టాను కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న కలర్స్ మార్చుకుంటాను లుక్ కనిపించడానికి. ఇక్కడ సేమ్ థ్రెడ్ కలర్ పెట్టుకొని ఓకే చేసుకుంటాను. నీడిల్ నెంబర్ 9 కాబట్టి 9 పెట్టాను. పర్పుల్ వస్తుంది మనకి. 4th పేజ్ డిజైన్ ఓకే చేసుకుంటాము. ఎంతవరకు వస్తుందో మీకు కనిపిస్తుంది కదా, దీన్ని బట్టి మనం మూవ్ చేసుకోవాలండి. ఫ్రేమ్ని మూవ్ చేసుకుంటాం. ఓకే కదా, ఈ విధంగా మనం ఫ్రేమ్ ఎక్కడ అయితే టెక్స్ట్ కావాలో అక్కడికి మూవ్ చేసి పెట్టుకుంటామండి. ఇలా మూవ్ చేసి పెట్టుకుంటాము. మనకి టెక్స్ట్ ఎక్కడైతే కావాలి ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ పేపర్ ఫ్యూజింగ్ అనేది పెట్టేసుకుంటాము. ఒక పేపర్ అనేది ప్లేస్ చేసుకుంటాం సో దట్ క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. క్లాత్ అనేది ప్లేస్ చేసుకున్న తర్వాత మనం మిషన్ అనేది రన్ చేసుకోవాలి.
ఓకేనండి, ఈ విధంగా మనం పేపర్ బక్రం అనేది వేసిన తర్వాత డిజైన్ అనేది రన్ చేసుకోవాలి. ఫ్రేమ్ మీదకి రాకుండా చూసుకోవాలి, మనం ముందే చెక్ చేసుకొని డిజైన్ రన్ చేసుకుంటాం. సో ఇదండి మనకు కావాల్సిన టెక్స్ట్. చూసారా ఎంత పాప్ అవుతుందో. శారీ కలర్ సేమ్ వేసాము మనం. శారీ కలర్ వేయడం వల్ల మనకి చాలా పాప్ అవుతుంది, ఎల్లో కలర్. ఈ విధంగా మనం టెక్స్ట్ ఎంబ్రాయిడరీ అనేది వేసుకుంటామండి. మనము శారీస్ మీదే కాదు, ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద అయినా సరే ఇలా టెక్స్ట్ ఎంబ్రాయిడరీ వేయచ్చు. లోగోస్ కూడా వేసుకోవచ్చండి. మేము లోగోస్ కూడా కస్టమైజ్ చేసి డిజైన్ చేస్తాము. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. మీరు ఎంబ్రాయిడరీ అంటే బ్లౌజ్ డిజైన్సే కాకుండా ఇలా రకరకాల విధాలుగా కూడా ఎంబ్రాయిడరీ వేసుకుంటూ మీరని ఎర్న్ చేసుకోవచ్చండి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇంకేవైనా డౌట్స్ కానీ కామెంట్స్ని మాకు కామెంట్ సెక్షన్లోని మెన్షన్ చేయండి. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇదండి. మనకి ఈ విధంగా టెక్స్చర్ అనేది పడుతుంది. మనకి స్టిచ్ అనేది చాలా దగ్గరగా వస్తుందండి, చాలా టైట్గా పడుతుంది. అంత ఈజీగా అయితే ఊడిపోదు స్టిచ్ మనకి. ఇది మనకి కటింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసలేదు కాబట్టి మనకి థ్రెడ్స్ అనేవి ఉన్నాయి. మనం ఈ ఫినిషింగ్ అది చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి. ఈ థ్రెడ్స్ అనేవి మనం కట్ చేసుకుంటాము. సో ఇదండి ఫైనల్ అవుట్పుట్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.